శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, ద్వాదశ రాశులకి మాస ఫలితాల ప్రభావం ఏ విధంగా ఉండబోతోందో, అలాగే నవంబర్ నెలలో ఏ ఏ గ్రహాలు ఏ సమయంలో మారుతున్నాయో, గ్రహాల మార్పును బట్టి ఏ రాశుల వాళ్ళకి ఏ ఏ విషయాలలో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో, ఈ నెల మొత్తం కూడా నవంబర్లో 12 రాశుల వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా నవంబర్ నెలలో గ్రహాల సంచారంలో మార్పును మనం పరిశీలించినట్లయితే, మొట్టమొదటగా నవంబరు 2వ తేదీ నవగ్రహాలలో శుక్రుడి సంచారంలో మార్పు ఏర్పడుతోంది. నవంబర్ 2వ తేదీ నవగ్రహాల్లో శుక్రుడు తులారాశిలోకి మధ్యాహ్నం 1:15 ప్రవేశిస్తున్నాడు. ఇలా శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించటం వల్ల కొన్ని రాశులకి శుక్రుడు విశేషంగా ఈ నెల మొత్తం కూడా యోగించబోతున్నాడు. ఆ రాశులు ఏంటంటే, ఎప్పుడైనా సరే మన జన్మరాశిలో శుక్రుడి సంచారం ఉన్న, జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 4, 5, 8, 9, 11 రాశుల్లో శుక్రుడి సంచారం ఉన్న ఆ సంచారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ప్రధానంగా గోచార శుక్రుడి సంచారాన్ని బట్టి ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వాళ్ళకి శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. ఆ రాశులు ఏంటంటే తులారాశి, కన్యారాశి, కర్కాటక రాశి, మిథున రాశి, మీనరాశి, కుంభరాశి, వృశ్చిక రాశి. ఈ ప్రత్యేకమైన రాశులకి నవంబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 26వ తేదీ ఉదయం 11:21 వరకు శుక్రుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. ఈ శుక్ర బలం వల్ల తులారాశి, కన్యారాశి, కర్కాటక రాశి, మిథున రాశి, మీనరాశి, కుంభరాశి, వృశ్చిక రాశి ఈ రాశులకన్నిటికీ కూడా చాలా చక్కగా ధనపరమైనటువంటి ప్రయోజనాలు చేకూరతాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఎవరైనా అవకాశాల కోసం ప్రయత్నించినట్లయితే ఆ అవకాశాలన్నీ అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలన్నీ చర్చల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఎదుటి వాళ్ళని వాక్చాతుర్యంతో ఆకట్టుకోవటానికి కూడా ఈ రాశులన్నిటికీ శుక్రుడి బలం నవంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 1:15 నుంచి నవంబర్ 26వ తేదీ ఉదయం 11:21 వరకు చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత ఈ నెలలో జరుగుతున్నటువంటి ఇంకొక గ్రహం మార్పును మనం పరిశీలిస్తే, నవంబర్ 15వ తేదీ బుధుడు వృశ్చిక రాశిలోనే ఉన్నప్పటికీ సాయంకాలం 6:01 వక్రిస్తున్నాడు. ఏ గ్రహమైనా సరే వక్రించినప్పుడు, రెట్రాగ్రేట్ అయినప్పుడు ఆ గ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలు డబల్ అవుతాయి, రెట్టింపు అవుతాయి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి నవంబర్ 15వ తేదీ బుధుడు సాయంకాలం 6:01 వృశ్చికంలోనే వక్రించటం వల్ల, అది కూడా నవంబర్ 28వ తేదీ వరకు వక్రించి ఉండటం వల్ల, ఈ వక్ర బుధుడు కొన్ని ప్రత్యేకమైన రాశులకు అద్భుతంగా యోగిస్తున్నాడు. వక్ర బుధుడు ఏ రాశులకు యోగిస్తాడంటే, జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 2, 4, 6, 11 స్థానాల్లో బుధుడు ఉన్నప్పుడు ఆ బుధుడి సంచారం విశేషంగా యోగిస్తుంది. కాబట్టి ప్రధానంగా 12 రాశుల్లో తులారాశి వాళ్ళకి 2వ స్థానంలో, అలాగే సింహరాశి వాళ్ళకి 4వ స్థానంలో, మిథున రాశి వాళ్ళకి 6వ స్థానంలో, మకర రాశి వాళ్ళకి 11వ స్థానంలో బుధుడి సంచారం అనేది విశేషంగా యోగిస్తోంది. కాబట్టి ద్వాదశ రాశులలో బుధుడు వృశ్చికంలో వక్రించటం వల్ల నవంబర్ 15 నుంచి నవంబర్ 28 వరకు బుధుడు అద్భుతంగా యోగించేటటువంటి 4 రాశులు కూడా తులారాశి, సింహరాశి, మిథున రాశి, మకర రాశి. ఈ 4 రాశుల వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. బుధుడు విద్యాకారకుడు, ఉద్యోగకారకుడు, వ్యాపారకారకుడు. కాబట్టి ఈ 4 రాశుల వాళ్ళకి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో నవంబర్ 15 నుంచి నవంబర్ 28వ తేదీ వరకు ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు, రెట్టింపు ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే నవంబర్ నెలలో ఇంకొక గ్రహ సంచార మార్పును మనం పరిశీలిస్తే, నవంబర్ 16వ తేదీ ఆదివారం అర్ధరాత్రి 1:02 సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
సూర్యుడి వృశ్చిక సంక్రమణం జరుగుతోంది. జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 స్థానాలలో సూర్యుడు ఉన్నట్లయితే ఆ సూర్యుడి సంచారం విశేషంగా యోగిస్తుంది. కాబట్టి నవంబర్ 16వ తేదీ అర్ధరాత్రి 1:02 నుంచి సూర్యుడి సంచారంలో మార్పు వల్ల నెల చివరి వరకు సూర్యుడు అద్భుతంగా యోగించేటటువంటి రాశులు మకర రాశి, కన్యా రాశి, మిథున రాశి, కుంభరాశి. ఈ 4 రాశుల వాళ్ళకి సూర్యుడి బలం ఉంటుంది. సూర్యుడు ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా ఇస్తాడు, రాజకీయాల్లో పదవులు తొందరగా ఇస్తాడు, తండ్రి వైపు ఆస్తులు తొందరగా వచ్చేలా చేస్తాడు, వ్యవసాయ రంగంలో లాభాలు ఇస్తాడు, ఆరోగ్యపరమైన సమస్యలు పోగొడతాడు. ఈ ప్రయోజనాలన్నీ సూర్యుడి వల్ల పొందబోతున్నటువంటి 4 రాశులు మకర రాశి, కన్యా రాశి, మిథున రాశి, కుంభరాశి. కాబట్టి ప్రధానంగా నవంబర్ నెలలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే ముందుగా నవంబర్ 2వ తేదీ శుక్రుడి సంచారంలో మార్పు, ఆ తర్వాత నవంబర్ 15వ తేదీ బుధుడు వృశ్చికంలోనే వక్రించడము, ఆ తర్వాత నవంబర్ 16వ తేదీ సూర్యుడు సంచారంలో మార్పు జరిగి వృశ్చికంలోకి ప్రవేశించడం. దీనివల్ల 12 రాశుల్లో ఈ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి విషయాలలో ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే 12 రాశుల వాళ్ళకి ప్రత్యేకంగా నవంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి నవంబర్ నెలలో ధనం ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. ధనం ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి. అలాగే ప్రతి వ్యవహారంలో కూడా కొద్దిగా ఆలస్యంగా విజయాలు అందిపుచ్చుకోగలుగుతూ ఉంటారు. కాబట్టి సహనంతో పనులు పూర్తి కావటానికి ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి చిక్కులన్నీ తొలగింపజేసుకుంటారు. అవసరానికి మిత్రులు సహాయం చేస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ధనం ఖర్చు అయినప్పటికీ సకాలంలో మాత్రం ధనం చేతికి అందుతూ ఉంటుంది. కాబట్టి ఆదాయ మార్గాలకు మాత్రం తులారాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై దగ్గరుంచుకోవటం మంచిది. బాగా అభివృద్ధి సాధించటం వల్ల బంధుమిత్రులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బంధువుల్లో మిత్రుల్లో దిష్టి పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎడంకాలికి నల్లదారం కట్టుకుని ఏ పని మీదైనా బయటకు వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే నవంబర్ నెలలో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మీ కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు చూసి ఎదుటి వాళ్ళు ఈర్ష్యపడుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళనే మాటలకు మీరు కొంత బాధపడేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. మాసాంతంకి వచ్చేసరికి నవంబర్ చివరిలోకి వచ్చేసరికి చాలా వరకు మీకు ఊరట కలుగుతుంది. దిష్టి పెట్టినటువంటి శత్రువులే మీకు మిత్రులుగా మారిపోతారు. దిష్టి పెట్టినటువంటి బంధువులే మీకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆర్థికంగా కూడా బాగా పుంజుకుంటారు. జీవన సౌఖ్యం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు మాసాంతంలో దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. మొత్తం మీద తులారాశి వాళ్ళకి నవంబర్ నెలలో చాలా బాగుంటుంది. కానీ ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీ స్థాయి ఎదుటి వాళ్ళకి పూర్తిగా తెలియజేయకుండా, దిష్టి తగలకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. తులారాశి వాళ్ళకి నవంబర్ నెలలో బాగా కలిసి వచ్చేటటువంటి తేదీలు, అనుకూల తేదీలు 3, 5, 11, 13, 18, 23, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. కలిసి రానటువంటి తేదీలు 1, 7, 9, 16, 20, 25, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. తులారాశి వాళ్ళు ప్రధానంగా దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని కానీ, శివ పంచాక్షరి స్తోత్రాన్ని కానీ రోజు చదువుకోవటం కానీ వినటం కానీ చేయండి. పరమశివుడికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకుంటే తులారాశి వాళ్ళకి నవంబర్ నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది 12 రాశుల వాళ్ళకి నవంబర్ నెలలో గ్రహాల సంచారం బట్టి యోగించేటటువంటి ఫలితాలు. అలాగే నవంబర్ నెలలో ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో కలిగేటటువంటి ఫలితాలు. ఎప్పటికప్పుడు మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.